నగరంలో దోమలు వీరవిహారం చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా దోమలు ఎగిరిపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర వీధుల్లో దోమలు స్వైర విహారం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. సాయంత్రం అయితే చాలు మనుషులకి మస్కిటోకి మధ్య మహాయుద్ధమే జరుగుతుంది. గత 2 నెలలుగా అయితే నగరంలో విపరీతంగా దోమలు పెరిగిపోయాయి. దోమల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని కూడా నగరవాసులు చెప్తున్నారు. ప్రజెంట్ నేను ఉప్పల్ చిల్కా నగర్లోని కుమ్మర్ బస్తీలో ఉన్నాను. ఇక్కడ దోమల వల్ల స్థానికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్టుగా చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంది సమస్య? దోమలు అంటే చాలా దోమలు ఉన్నాయి. డోర్ తీయలేకపోతున్నాం. 4 గంటల నుంచే దోమలు. మా పిల్లలకైతే ఎంత దోమలు కుడుతున్నాయంటే అన్ని దోమలు. మళ్ళీ ఇంకోటి అంటే మున్సిపాలిటీ ఎవ్వడు రాడీడ తీయడు. మేము ఇంటి పన్ను కడుతున్నాం, అన్ని కడుతున్నాం. ఇంటి పన్ను అయితే కట్టకోకుంటలేం కదా. ఇక్కడ ఎంత చెత్త ఉందో చూడు. మోరీలు సాపుండయి, రోజు ఎవ్వడొచ్చు ఊడవడు, ఏది చెయ్యడు, ఏముండదు, అసలు ఉండనే ఉండదు. ఇక్కడ అంత లేబర్ అంటే లేబర్ లెక్కనే పెట్టిండ్రు. మేము ఓట్లు వేస్తలేమా? మేము రేవంత్ రెడ్డిని గెలవనీయలేదు, గెలిచిండు కదా, మరి అన్ని చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా చేస్తలేడు? ఇవన్నీ చేస్తున్నాడు, ఎందుకు చేస్తలేడు? ఎందుకు అది అవుతలేడు? మేము దోమలతో చావాలనా? చెప్పు, ఎట్లా ఉన్నాయి దోమలు? రోజు ఎట్లాంటి సమస్యలు? కట్టనైతే దద్దులు వస్తున్నాయి, గిక్కి గిక్కి సత్తాను, నీళ్ళు వస్తలేదు, పాడొస్తలేదు. మత్తు దోమలు పాడవాడు బిడ్డ వస్తలేరు. వాడకి ఎవ్వరు రాడు చెత్తకు. చెత్త తీసేటోళ్ళు రానే రారు. వాడకే మెయిన్ రోడ్కి వస్తారు పోతారు, మెయిన్ రోడ్కి వస్తారు పోతారు, అంతే. ఇక్కడికి రానే రారు. అమ్మ చెప్పండి, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి దోమల వల్ల? లేదు, దోమల వల్ల అన్ని రోగాలు వస్తున్నాయి. పిల్లలకు రోజు మస్కిటో కాయలు పెట్టుకుంటున్నాము, ఆల్ అవుట్ పెట్టుకుంటున్నాము, దోల బత్తులు పెట్టుకుంటున్నాము. చెర్ల మొత్తం గుర్రంతెటాకు వల్ల గుర్రంతెటాకు వల్ల దోమలు వస్తున్నాయి. భరించలేకపోతున్నాం. మధ్యాహ్నం పొద్దున నైట్ అనేది ఏమీ లేదు. ఈ దోమలతో చాలా ఇబ్బంది అవుతుంది మాకు. పిల్లలకు బాత్రూమ్లలో అయితే బాత్రూమ్ పోవడానికే వీలైతలేదు, భయం అవుతుంది మాకైతే. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? ఈ మున్సిపాలిటీలు కూడా కొడతలేరు, ఏం చేస్తలేరు. శ్రీకాంత్ కొట్టిండు, 2-3 సార్లు బాగానే కొట్టిండు ఆయన. మరి ఎవరు కొట్టలేరు, ఎవరు పట్టించుకోలేదు. ఏంది మా పరిస్థితి? ఈ దోమలకు చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే. అమ్మ మీరు చెప్పండి, ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? దోమలు పుల్లు దోమలు. మా 4 గంటల నుండి దోమలు. షాపులు తీస్తే చాలు లోపలికి ఉరుకుతూనే ఉన్నాయి. ఎంతగానం తెల్లందాకా నిద్ర లేకుంటున్నాము. రక్తం అనేది పీడ్చి దద్దులు ఎక్కడెక్కడదో వస్తున్నాయి. ఇప్పటి వరకు నేను 5 ఏళ్ళ పింఛన్ పెట్టి ఇప్పటి వరకు పింఛన్ లేదు. రోడ్లు చూస్తే రోడ్లు అట్లున్నాయి. అసలు ఉండాలన్నా మేము ఎక్కడన్నా పోవాలన్నా చెప్పండి. మరి మీరే గెలిచేదాకానేమో ఆ మాటలు మాట్లాడారు, గెలిచినాకనేమో ఇట్లా చేస్తారు. 2000 ఇంటింటికి మహిళలకు ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు 1 రూపాయి కూడా లేదు. బస్సు పెట్టిర్రు, బస్సులో కూడా ఎంత కొట్టుకుంటారు ఆడవాళ్ళు తెలుసా. పోదాం, పనులు ఉంటేనే పోతారు కదా, పనులు లేకపోతే ఎందుకు పోతాం? మేము పని పాటించి పెట్టుకొని పోతామా? మొన్ననైతే చిక్కలు పట్టుకుని బస్సులో కొట్టుకుంటున్నారు. తాత చెప్పు, ఎట్లా ఉంది ఈ సమస్య? ఏమున్నదా మా ఆడికి ఇదాకా నీళ్లు దోమలు బతకనిత్తలేవు. తెల్లని దాకా ఎంతకాలం కావాలి కాస్తాం, ఎంత నిద్రపోకుండా బతకనిత్తలేవు. ఓ ఇప్పుడు 3 నెలలు 4 నెలల నుంచి ఎవరికి ఏం చెప్పినాం. చెప్తే ఎవరవుతారు? కొట్టాలంటే కొట్టరాయి వస్తలేరు. ఇట్లా ఫోన్లో చూస్తే చెప్పినాం, ఫోన్లో చెప్పినా కానీ రానే రాపోయి పొగ కొడతలేరు. ఏం చెప్పాలి? వచ్చి చేయాలి, రోడ్ ఒకటి చేయాలి, నీళ్ళు నిలవకుండా ఉండాలి. చెప్పండి, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు? మేము చాలా ప్రాబ్లంలో ఉన్నాం. డ్రైనేజీ ప్రాబ్లం ఉంది సందులో. నల్ల బిల్లు కడతలేమా, కరెంటు బిల్లు కడతలేమా? మేము ఏమంత ప్రాబ్లం. రోడ్డు సరిగా లేదు, వాటర్ వస్తుంది మొత్తం. దోమలు బాగా కురుస్తున్నాయి. పిల్లలు అనారోగ్యం, హాస్పిటల్ పాలవుతుండ్రు. ఆల్అవుట్లు పెడితే అప్పుడే ఉడిచిపోతున్నాయి అవి. ఎట్లా ప్రాబ్లమ్స్ అవుతుంది? కొంచెం మీరు కేర్ చేస్తే బాగుంటుంది కదా. మేము ఓటు వేసినాం, మీకు అన్ని వేసినాము. చూడొచ్చు, ఇప్పటికైనా అధికారులు అంటే ప్రతినిత్యం కూడా ఈ దోమలతోటి ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. జలగల్లాగా దోమలు రక్తాన్ని పీల్చేస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా అనారోగ్యాలకు గురవుతున్నారు. విష జ్వరాల బారిన పడి హాస్పిటల్ పాలవుతున్నారు. కాయ కష్టం చేసుకొని తీసుకొచ్చినటువంటి డబ్బునంతా కూడా హాస్పిటల్లో పాలు చేయాల్సి వస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజువల్స్లో మనం కూడా చూడొచ్చు, ఎక్కడ చెత్త కుప్పలు అక్కడనే కనిపిస్తుంది.
కనిపిస్తున్నాయి. రోడ్ల పైన డ్రైనేజ్ నీరైతే పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి ఆ చెత్తను సేకరించడం వంటిదే జరగడం లేదు. ఈ గల్లీకి కూడా ఎవరు రావడం లేదని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట చూడొచ్చు. మహిళలంతా కూడా ప్రతినిత్యం తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు చెప్తూ ఉన్నారు. పొద్దంతా పని చేసుకొని వచ్చి సాయంత్రం కాసేపు ఆరు బయట కూర్చొని సేద తీరుద్దామన్నా కూడా కూర్చోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. మూకుమ్మడిగా దోమలు వచ్చి దాడి చేస్తుండడంతో కూడా తట్టుకోలేని పరిస్థితి ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది ఉన్నారు స్థానికులు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని రోజులుగా మీరు సమస్యను ఎదుర్కొంటున్నారు? అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఇప్పుడు 4 నెలలు అవుతుందండి ఈ దోమల సమస్య విపరీతంగా ఉంది. కాకపోతే మేము బాత్రూంలోకి వెళ్ళి కూర్చోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ రోడ్డు శాంక్షన్ అయింది, కొబ్బరికాయ కొట్టిండు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కార్పొరేటరు 6 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు దాన్ని ఎవడు కదిపించిన లేడు. ఇది మొత్తం రోడ్డు అంతా ఎప్పుడు చూసినా ఒక వరదలాగా పోతుంటుంది. ఈ వరదలాగా పోవడంతో రోజుకు రోజు ఇంకా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కుమ్మరికుంట్ల ఇంకా విపరీతంగా ఉందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి మా గవర్నమెంట్ అన్నాడు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలకు వస్తుంది, కానీ ఇంతవరకు ఏమీ చేసింది లేదు ఆయన. ఆడవాళ్లకు ఫ్రీ బస్ అన్నాడు, 2500 అన్నాడు, ప్లస్ ఏది గ్యాస్ ఫ్రీ అన్నాడు, కరెంటు ఫ్రీ అన్నాడు. అది ఎవరికి వచ్చిందో ఆడికే తెలవాలి, రేవంత్ రెడ్డికే తెలవాలి, తీసుకుంటున్న వాళ్ళకే తెలవాలి. 99% ఎవరికి వచ్చినట్టు అయితే లేదు. మా కాలనీలు అయితే అన్ని విషయాలు ఏమో కానీ మా కాలనీలో మేము స్వచ్ఛంగా అడిగితే ఎవరు చెప్పినా మాకు రాలేదు అంటున్నారు. మరి ఎవరికి ఇచ్చినట్టో ఏమో తెలియదు. ఈ దోమలు అయితే ఈ 3-4 నెలల నుంచి విపరీతంగా ఉన్నాయి. మేము చెప్తుంటే మన నాచారం చిలకానగర్ రెండిటి మధ్యన ఉన్న చెరువులో ఆకు మొత్తం గుర్రెంటాకు నిండిపోయింది. దాన్ని తీయమని స్థానిక కార్పొరేటర్ దగ్గరికి పోతే దాని కాంట్రాక్టర్ అయిపోయిందంట. ఆ కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్ రావాలంటే అది ఎవరు తీసుకోవట్లేదంట. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? మరి 4 రూపాయలు ఎక్కువ తక్కువ ఇచ్చి కాంట్రాక్టర్ని పెట్టుకొని తీపియాలి కదా. మరి లేదంటే డబ్బులు లేవంటారు. లీడర్లు నాయకులే డబ్బులు లేవంటారు. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు, నిన్న మొన్నటి దాకున్న ఇది టీఆర్ఎస్ గవర్నమెంటు డబ్బులు లేవంటారు. డబ్బులు లేకపోతే మరి రేపు పొద్దున ఏమని వచ్చి అడుగుతారు? ఓట్లు అడగాలి. రేపు పొద్దున స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మరి ఏమొచ్చి అడుగుతారు? ఏమని అడుగుతారు? ఈ మా పబ్లిక్ కూడా ఏంటంటే ఎవరు ఏం చేస్తున్నారు అనేది గమనించాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనం ఇంతకుముందు అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుంది, మరి ఇంకెవరికైనా కొత్త వాళ్ళకు ఇస్తే వాళ్ళు ఎట్లా చేస్తారో కూడా చూద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఎవరు చేయట్లేదు. ప్లస్ ఇప్పుడు నిన్న మొన్న ఓడిపోయిన కార్పొరేటర్ ఇప్పుడు ముందుకు వచ్చి నేను పని చేస్తా అని రోజుకు ఒక 5-6 వేలు పెట్టి ఈ పొగ కొట్టిస్తున్నాడు. సొంత నిధులతో కొట్టిస్తున్నాడు. మనం కూడా పబ్లిక్ కూడా ఆలోచించాలి, ఎవరు మనకి ఏం చేస్తున్నారు. రేపు పొద్దున ఓటేసేటప్పుడు కూడా ఎవరికి ఓటేయాలి. ఈ సొంత నిధులతోటి పని చేసే వాళ్ళకి వేద్దామా, లేకుంటే ఆయన గెలిపించినాం, మనం ఏదో రకంగా గెలిపించినాం, పని చేస్తాడనే గెలిపిస్తాం. ఎవరినైనా గెలిపించిన తర్వాత ఆయన ఏం చేసినాడు, గద్దెక్కిండో అయిపోయింది దాని పని. ఈ కనీసం ఎన్నోసార్లు మేము ఈ రోడ్డు గురించి చెప్తే ఇప్పటి వరకు రాలేదు. ఆయన టైమే అయిపోయింది, ఈ రోడ్డు ఇట్లనే ఉంటుంది. మరి మళ్ళీ కొత్తగా ఎవడు రావాలనో ఆడు ఎప్పుడు వచ్చి చేయాలనో. మంచిగున్న దగ్గర ఇవన్నీ తీసి పెట్టిర్రు, ఎక్కడికక్కడ తవ్వి పెట్టిర్రు. ఈ కుమ్మరికుంట్ల అయితే చాలా విపరీతంగా ఉంది. మేము అందరం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే ఓట్లేద్దాం అనేది ఆలోచిస్తున్నాము. చూడొచ్చు, ఇప్పటికైనా అధికారులు స్పందించి రోజు రోజుకి తీవ్రతరం అవుతున్నటువంటి ఈ దోమల సమస్యని తక్షణమే పరిష్కరించాలని కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM TV.